ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. పాస్కకాలపు 2వ ఆదివారము. దివ్య కారుణ్య భక్తి వేడుకలు. ప్రియమిత్రులారా, పాస్కకాలపు 2వ ఆదివారమును దివ్య కారుణ్యపు ఆదివారముగా కొనియాడుమని 2వ జాన్ పాల్ పోపు గారు అధికారికముగా ప్రకటించారు. ఇది క్రీస్తు శకం 2000వ సంవత్సరములో ఏప్రిల్ 30వ తేదీన జరిగినది. కనుక అప్పటి నుండి విశ్వజనీన స్త్రీ సభ ప్రపంచమంతటను పాస్కకాలపు 2వ ఆదివారమును దివ్య కారుణ్యపు ఆదివారముగా గుర్తించి కొనియాడుతూ ఉన్నది. కనుక ఈ పండుగ విశిష్టతను గురించి ప్రాథమిక అంశాలను తెలుసుకొనుట చాలా ఉపయుక్తము. దివ్య కారుణ్యపు భక్తి పాస్క పరమ రహస్యమైన యేసుక్రీస్తు శిలువ శ్రమలు, మరణము, ఆయన పునరుత్థానముతో ముడిపడి ఉన్నది. మరి ముఖ్యంగా యేసుక్రీస్తు శిలువ మీద వ్రేలాడుతూ సాయంకాలం 3 గంటలప్పుడు ప్రతి పాపాత్ముని పాపాలకు క్షమాపణను ప్రకటించిన పెద్ద శుక్రవారమునకు అనగా గుడ్ ఫ్రైడేకు ఇది ముడిపడి ఉన్నది. అందువలన దివ్య కారుణ్యపు భక్తిలో ప్రధాన అంశం ఇది. పాపాత్ములకు పాపమన్నింపు దేవుడు తప్పక దయచేస్తాడు అనే సందేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభువును సమీపించు ఎంతటి ఘోర పాపినైనా సరే దేవుడు క్షమించి అతనిని తన చెంతకు చేర్చుకొనుటకు ప్రేమతో సంసిద్ధముగా ఉన్నాడు అనే పునాది మీద ఈ దివ్యకారుణ్య భక్తి సుస్థిరముగా ప్రతిష్ఠితమై ఉన్నది. కనుక ఈ అంశమును గూర్చి కొన్ని సత్యాలను ఇప్పుడు పరిశీలించుదాము. దివ్యకారుణ్య భక్తిని వ్యాపింప చేయుమని స్వయముగా యేసుక్రీస్తువే సిస్టర్ ఫౌస్తీనాను ఆదేశించాడు. సిస్టర్ ఫౌస్తీనా పోలండు దేశీయురాలు. ఆమె జ్ఞానస్నానపు పేరు హెలెనా. కానీ ఆమె సన్యాసినీల మఠములో చేరి మొదటి ప్రమాణము చేసినప్పుడు ఆమె ఫౌస్తీనా, మరియా ఫౌస్తీనా అను పేరును ఎన్నుకొన్నది. ఈమె 1905 ఆగస్టు 25వ తేదీన జన్మించినది. ఆమె ఎలప్రాయములో ఉండగా దేవుడు ఆమెలో ఆధ్యాత్మిక ప్రేరణలను కలిగించేవాడు. కానీ తొలుత ఆమె వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అయినా దేవుడు ఎవరిని అంత సునాయాసంగా చేయి విడువడు కదా. కనుక ప్రభువు ఆమెను మేల్కొలుపుతూ, హెచ్చరిస్తూ, మందలిస్తూ, సరిదిద్దుతూ వస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ ఆమె మనస్సులో పుట్టించే పవిత్ర భావాలను అంతగా లెక్క చేయకపోవటం గమనించిన ప్రభువు తన బాధామయ రూపాన్ని కన్నులకు కట్టినట్లు ఆమెకు చూపించాడు. ఒకనాడు హెలెనా క్లబ్బు డ్యాన్సులో పాల్గొంటూ ఉండగా యేసుక్రీస్తు ఆమె చెంతనే నిలబడి ఉండటం ఆమె గమనించింది. కొరడా దెబ్బలతోనూ తీవ్ర వేదనకు ఆయనను గురిచేసి ఒంటి నిండా గాయాలతోనూ ఆయన ఆమెకు కనిపించాడు. రక్తసిక్తము, దుఃఖభరితము, త్యాగపూరితము అయిన ఆయన తిరుమోముతో ఆమెకు కనిపించాడు. కనిపించి హెలెనాతో, బాలిక, ఇంకా నేనెంతకాలం ఓపిక పట్టాలి? నేనెంతకాలము నీ అలక్ష్యాన్ని చూస్తూ సహిస్తూ ఉండాలి అని ప్రశ్నించాడు. ఈ సన్నివేశం హెలెనా జీవితాన్ని మలుపు త్రిప్పివేసింది. ఆ సంఘటన ఆమె హృదయాన్ని మనం ఊహించలేనంతగా ప్రభావితం చేసింది. అప్పుడు హెలెనా త్వరగా క్లబ్బు నుంచి బయటకు వచ్చినది. తిన్నగా సమీపములోనే ఉన్న దేవాలయానికి వెళ్ళినది. అక్కడ దివ్య సత్ప్రసాద మందసం ఎదుట సాగిలపడింది. ఇప్పుడు ఆమె చేయవలసిందేమిటో స్పష్టంగా తెలియజేయుమని దేవునికి మొరపెట్టింది. ఆ తరుణములో ఆమె హృదయములో వింతైన ఒక స్వరం ప్రతిధ్వనించింది. హెలెనా, నీవు
వార్సావ్ అనే నగరానికి వెళ్ళు, అక్కడ సన్యాసినీల మఠంలో చేరు అని ఆ స్వరం తెలియజేసినది. హెలెనా అక్కడ నుండి బయలుదేరి తిన్నగా వార్సావునకు చేరుకొన్నది. అక్కడ ఆమె చేరవలసిన మఠవాసుల కాన్వెంటు ఎక్కడ ఉందో అని వెతకటం ప్రారంభించింది. కానీ ఆమె ఏ కాన్వెంటుకు వెళ్ళినా తిరస్కారమే ఎదురయ్యింది. ఆమెను కాన్వెంటులో చేర్చుకొనడానికి అనేక మంది తిరస్కరించారు. అయినా హెలెనా ఆమె అంతరాత్మ సూచిస్తున్న కాన్వెంటు కొరకు వెతుకుతూనే ఉన్నది. ఆఖరికి సిస్టర్స్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ మర్సీ అనే మఠం వారు ఆమెను కాన్వెంటులో చేర్చుకొన్నారు. అది 1925 ఆగస్టు 1వ తేదీన జరిగింది. దేవుడు ఈ 20 ఏండ్ల యువతిని తన సేవకు ఎన్నుకొన్నాడు. ఆమె ద్వారా దయాపూరితమైన దేవుని ప్రేమ చెంతకు ప్రపంచ ప్రజలను చేర్చాలని దేవుడు నిశ్చయించుకొన్నాడు. దేవుడు దయామయుడు, నిండైన క్షమాగుణం కలవాడు అనే సత్యమును లోక విదితం చేయాలనేదే దేవుని సంకల్పం. ప్రతి ఒక్క మానవునికి దేవుని కారుణ్యమును గూర్చి స్పష్టంగా తెలియజేయాలని దేవుడు హెలెనాను ఎన్నుకొన్నాడు. దేవుని నిండు ప్రేమను, దండి అయిన ఆయన కనికరమును, మెండైన ఆయన క్షమాగుణమును గూర్చి ప్రజలకు దృఢంగా ప్రకటించడానికి ఆయన హెలెనాను తన చేతిలోని ఒక పరికరముగా ఎన్నుకొని వాడుకోదలచాడు దేవుడు. సిస్టర్ ఫౌస్తీనాకు తన బాధామయ రూపం ద్వారా ప్రపంచానికి దేవుడు అందజేయదలచిన సత్య సువార్త దివ్య కారుణ్యమే. ఇదే సిస్టర్ ఫౌస్తీనా చేపట్టిన ప్రేషిత కార్యం. అందువలన సిస్టర్ ఫౌస్తీనా సమస్త ప్రపంచం మీద దేవుని కనికరం ఉండాలని నిరంతరం దేవునికి జ్ఞప్తికి తెస్తూనే ఉండేది. ఆమె ప్రార్థనా జీవితం నుండే దివ్య కారుణ్య భక్తి క్రొత్తగా పుట్టుకొచ్చినది. ఈ భక్తి వెనుక క్రైస్తవ విశ్వాసపు నూతనీకరణము అనే ఉద్యమం ప్రారంభమైనది. క్రైస్తవ విశ్వాసంలో అంతర్భాగమైన సానుభూతి, సోదర ప్రేమ అనే పుణ్యగుణాలను సముద్ధరించాలనేదే ఈ కారుణ్య భక్తి ఉద్యమం యొక్క లక్ష్యం. లోక రక్షకుడగు యేసుక్రీస్తు ఎంతో కనికరముతో కరుడుగట్టిన పాపాత్ములను కూడా క్షమించి రక్షించడానికి సర్వదా సిద్ధంగా ఉన్న ప్రేమమయుడని ప్రజలకు తెలియజెప్పటం ఈ ఉద్యమంలో కీలకాంశం. దివ్య కారుణ్య భక్తి విధానమును అన్ని తావులందు ప్రచారం చేయుట కొరకు దేవుడు ఎన్నుకొనిన సిస్టర్ ఫౌస్తీనా తన 33వ ఏట 1938వ సంవత్సరములో అక్టోబరు 5వ తేదీన క్షయవ్యాధికి గురి అయి క్రకావు లగీవ్నికి సన్యాసాశ్రమములో మరణించినది. ఆది నుండి అంతము వరకును ఈమె ఆధ్యాత్మిక రహస్యమును క్షుణ్ణముగా తెలిసికొనిన పోలండు దేశీయుడును విశ్వజనీన స్త్రీసభ ప్రధానాధినేతయును అయిన 2వ జాన్ పౌల్ పోపు గారు 1993లో ఏప్రిల్ 18వ తేదీన సిస్టర్ ఫౌస్తీనాను ధన్యజీవినిగా ప్రకటించారు. ఆ జగద్గురువే మరల 7 సంవత్సరముల అనంతరము 2000వ సంవత్సరములో ఏప్రిల్ 30వ తేదీన ఆమెను స్వర్గప్రాప్తి నొందిన పునీతురాలుగా ప్రకటించటం ప్రశంసనీయం. 2వ జాన్ పౌల్ పోపు గారే ఈ పండుగ పాస్కా పండుగ అనంతరం వచ్చే మొదటి ఆదివారమునకు కేటాయించారు. యేసుక్రీస్తే ఈ రోజును నిర్ణయించినట్లు సిస్టర్ ఫౌస్తీనా బ్రతికి ఉండగానే తెలియజేసింది. అందువలన ఈ పండుగను విశ్వవ్యాప్తముగా అందరూ కొనియాడుతూ ఉన్నారు. కనుక మనము ఈరోజు విశ్వజనులతో ఏకమై ప్రభువును ఇట్లు ప్రస్తుతించుదాము. ప్రభు, నీ ప్రేమ కలకాలము నిల్చుననియు, నీ విశ్వసనీయత ఆకాశము వలె శాశ్వతముగా ఉండిపోవుననియు మాకు తెలియను. కావున ప్రభు, మేము నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదము, నీ విశ్వసనీయతను ఎల్లకాలము ఒగ్గడించెదము అని పలుకుదము. కీర్తన 89 1 నుంచి 2వ చరణం వరకు.
ఇంతకు సిస్టర్ ఫౌస్తీనా ద్వారా ప్రచారములోనికి వచ్చిన దివ్య కారుణ్య భక్తి యొక్క ఉద్దేశం ఏమిటి? 1. దివ్య కారుణ్య భక్తి అనేది దేవుని మీద నరునిలో ఉన్న ఆంతరంగిక ఆసక్తికి అద్దం పడుతుంది. 2. ఈ భక్తి మనిషి మనస్సులో అంకురించే ఆధ్యాత్మిక జీవితంతో ముడివడి ఉంటుంది. 3. ఈ దివ్యకారుణ్య భక్తి దివ్య జీవితం పట్ల మొగ్గు చూపు ప్రజలలో నెలకొనియున్న విశ్వాసమును, కోరికలను, ఆశయాలను, కృషిని ప్రోత్సహించి వాటిని సఫలీకృతము చేస్తూ ఉంటుంది. 4. ఈ భక్తి ద్వారా ప్రజలు భక్తి విశ్వాసములతో దేవుని సన్నిధిలో సంతోషముగా జీవింపగలుగుతారు. 5. ఈ భక్తి వలన క్రీస్తు ద్వారా మనకు లభించే పాప క్షమాపణము మనలను దేవ వరప్రసాదముతో నింపుతుంది, బలపరుస్తుంది, పవిత్రపరుస్తూ ఉంది. 6. ఈ దివ్యకారుణ్య భక్తి క్రైస్తవ సమాజములో మనమంతా తోడి విశ్వాసులతో కలిసిమెలిసి జీవించేలాగా చేస్తుంది. 7. అందరి హృదయాల్లో దేవుని పట్ల ఆసక్తి ఉంటుంది కనుక దివ్య కారుణ్య భక్తి మన మనస్సులను దేవుని వైపు త్రిప్పి ఆయన చెంతకు ప్రయాణం సాగించేలాగా చేస్తుంది. పునీత అగుస్తీను చెబుతున్నట్లు దివ్య కారుణ్య భక్తి ద్వారా మన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణం మన హృదయాలు కోరుకునే దేవుని చెంతకు చేరితేనే తప్ప మనిషికి శాంతి లభించదు. ప్రభు, మా హృదయాన్ని నీ కొరకే చేశావు, నీ యందు విశ్రమిస్తే కానీ దానికి విశ్రాంతి లేదు అని పునీత అగుస్తీను స్పష్టం చేశాడు. కనుక దివ్య కారుణ్య భక్తిలో అత్యంత కీలకమైన అంశం ఇదే. సిస్టర్ ఫౌస్తీనా కూడా ఆహా, ఆధ్యాత్మిక జీవితం ఎంత మనోహరంగా ఉంది, ఇది ఎంత మనశ్శాంతిని ప్రసాదిస్తుంది, దీనితో పోల్చుకుంటే బాహ్య ప్రపంచ జీవితం ఒక మాయా జీవితంతో సమానం, ఆధ్యాత్మికంతో పోల్చుకుంటే బహిరంగ జీవితం నిరుత్సాహంతో కూడిన నిర్జీవనం అని ఆమె తన డైరీలో ప్రకటించింది. వాస్తవముగా దేవుని యందు భక్తి కలిగి చిత్తశుద్ధితో జీవించే వారంతా చెప్పే మాటే ఇది. ప్రపంచానురాగం, ఐహికత్వం ఆధ్యాత్మిక జీవితానికి ఏమాత్రము సాటి రాదు. అందుచేతనే సిస్టర్ ఫౌస్తీనా మానవుని ఆత్మ దేవుని ఆత్మతో ఐక్యమై ఆధ్యాత్మిక మధురానుభూతి పొందుటకును గూర్చి అనేక విధాలుగా నొక్కి వక్కాణించినది. లౌకికపు జీవితము అవినీతి స్థావరంగా మారటం వలన అది మనిషి యొక్క అంతరాళములోనికి చొచ్చుకొని పోయి విశ్వాసుల భక్తి జీవితాన్ని కలుషితం చేస్తుందని తెలియజేసినది. దీని నుండి బయటపడాలంటే మనిషి దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన్ని సంతోషంతో ప్రేమించాలి, అంతరాత్మతో ప్రేమించాలి, దేవుని చిత్తాన్ని ప్రేమించాలి. సిస్టర్ ఫౌస్తీనా గారి మాటల్లోనే చెప్పాలంటే దేవుని చిత్తమును ప్రేమించేవాని హృదయములో దుఃఖం స్థిరపడదు అని ఆమె దృఢంగా చెప్పినది. అనగా దేవుణ్ణి ప్రేమించే వారిలో నిత్య సంతోషం ఈ లోకంలోనే స్థానం కలిగి ఉంటుంది. ఈ లోకం సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని కోరుకుంటుంది, కానీ అది కోరుకునేది క్రమరహితమైన విచ్చలవిడితనం. బాధ్యతలు విధించని విమోచనాన్ని, స్వేచ్ఛను ఈ లోకం కోరుకుంటుంది. అందువలన ప్రేమపూరితమైన దేవుని ఆజ్ఞలను ఈ లోకం విధేయించదు. దేవుడు ఆజ్ఞలను ఇచ్చి మనిషిని అణచివేస్తున్నాడని, మనిషి స్వేచ్ఛను హరించివేస్తున్నాడని ఈ లోకం వాదిస్తుంటుంది. మానవ స్వేచ్ఛకు బద్ధశత్రువు దేవుడేనని కూడా ఈ లోకం విమర్శిస్తుంది. తాను చేసిన సృష్టికి దేవుడే నాశనకారుడు అని కూడా ఈ లోకం దూషిస్తుంది. ఈ విషయాన్ని 2వ జాన్ పౌల్ పోపు గారు తాను వ్రాసిన డోమినుస్ ఎత్ వివిఫికాంతెం అనగా
జీవమునసగు ప్రభువు అనే విశ్వలేఖలో చాలా స్పష్టంగా వివరించాడు. ఇది గమనార్హం. ఈ విశ్వలేఖ 1886లో మే 18న విడుదలైంది. ఈ లోకం దేవునికే దోషాన్ని అంటగట్టడం మహాపాతకం అని ఆ లేఖ ప్రకటించినది. ఈ లోకంలో విలయతాండవమాడుతున్న అపవిత్ర భావాలు, దైవ దూషణలను గూర్చి సిస్టర్ ఫౌస్తీనా కూడా కంగు తిన్నది. ఈ పాపపు లోకం కప్పుకొని ఉన్న దైవ దూషణల ముసుగును తొలగిస్తూ సిస్టర్ ఫౌస్తీనా ఇట్లు అన్నది: దేవుని మీది ప్రేమ మానవుని ఆత్మకు విముక్తిని, స్వేచ్ఛను దయచేస్తుంది. అప్పుడు ఆ ఆత్మ మహారాణిలాగా విలసిల్లుతుంది. అట్టి ఆత్మ బానిసత్వపు నిర్బంధమును ఎరుగదు అని తేటతెల్లం చేసినది. దివ్య కారుణ్య భక్తి ప్రతిపాదించు ఆంతరంగిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం చాలామందికి మింగుడు పడటం లేదు. ఇది చాలా కష్టమైన జీవితం. భక్తిమంతముగా ఉండడం దుర్భరమైన ప్రయత్నం. అది మనకు సాధ్యపడదు అని ఎక్కువ శాతం మంది మానవులు భావిస్తూ ఉంటారు. 100కి 1,00,00,000 ఎవరో ఒకరే గాని, కొందరే గాని అందరూ ఆధ్యాత్మికంగా జీవించటం అసంభవం అని వారు వాదిస్తూ ఉంటారు. అసలు ఈ వాస్తవాన్ని మార్చటం ఎవరి వలన సాధ్యం కాదని యోచిస్తూ ఆంతరంగిక జీవితాన్ని పూర్తిగా విస్మరిస్తూ విచ్చలవిడితనంగా పాపములో జీవిస్తూ ఉంటారు. భక్తి లేకుంటేనే ప్రాణం హాయిగా ఉంటుందని తలంచుతూ ఆనందిస్తూ ఉంటారు. ఇలాంటి తప్పుడు భావాలకు చిరుపుష్పం అని పిలువబడే పునీత చిన్న తెరేసా బదులు పలుకుతూ అలాంటి భావాలను ఖండించింది. సిస్టర్ ఫౌస్తీనా కూడా మనుషుల్లో దైవభక్తి లేకపోవటానికి కారణం ప్రేమ లేకపోవటమేనని వివరించినది. ఆమెకు దర్శనమిచ్చిన క్రీస్తుతో ఆమె సంభాషించిన తీరు ఇది: యేసువా, ఆత్మ యొక్క విశిష్టత దేనితో ఉన్నదో నీవు నాకు తెలియజేశావు. నేను దానిని గ్రహించేలాగా చేశావు. ఆత్మ యొక్క ఘనత గొప్ప గొప్ప కార్యాలలో కాక గొప్ప గొప్ప ప్రేమలో ఉందని వెల్లడించావు. ప్రేమ చాలా శ్రేష్టమైనది. ఇది మా కార్యములన్నిటికీ అమూల్యమైన ఔన్నత్యమును దయచేస్తుంది. మేము చేయు పనులు వాటంతటవి చాలా చిన్నవైనప్పటికీ, సర్వసాధారణములైనప్పటికీ వాటిని ప్రేమతో చేయుట వలన అవి దేవుని సమక్షములో శక్తివంతమైన గొప్ప కార్యములు అగుచున్నవి అని అంటూ సిస్టర్ ఫౌస్తీనా క్రీస్తుతో సంభాషించినది. డైరీ 889. దేవుడే ప్రేమ అని యోహాను తెలియజేశాడు. ప్రేమ ఎల్లప్పుడూ తనను తాను ఇతరులకు ఆత్మార్పణం చేసుకుంటూనే ఉంటుంది కానీ తనకు తానుగా ఒంటరిగా ఉండిపోదు. ప్రేమ ప్రేమించటంలోనే ఆనందాన్ని కలుగుంటుంది. ప్రేమ ప్రేమించలేకపోతే బాధపడుతుంది. ప్రేమ వలననే యేసుక్రీస్తు తనను తాను సంపూర్తిగా దేవునికి సమర్పించుకొన్నాడు. ఈ లోక పాప పరిహారము కొరకు ప్రేమ వలననే తనను తాను తన ప్రాణాన్నే సమర్పించాడు. పాపపు మానవునికి క్రీస్తు తనను తాను దయార్ద్ర హృదయుడుగా ప్రత్యక్షం చేసుకొన్నాడు. ఈ రీతిగా పాపపు మానవ జాతి యొక్క ఆధ్యాత్మిక దారిద్ర్యము కంటెను దేవుని కారుణ్యము ఎంతో అతీతమైనదని, విశిష్టమైనదని, రక్షణదాయకమైనదని క్రీస్తు రుజువు చేశాడు. మానవుడు ఎంత హీనాతిహీనమైన నీచునుగా మారినా సరే దేవుడు మాత్రం అంతకు మించిన మంచితనముతో మహోన్నతమైన ప్రేమ పిపాసిగా నరుని సమీపిస్తాడు. మానవుని రక్షించుకొనుట కొరకు ఆయన సమస్త ప్రయత్నములను చేస్తాడు. యేసుక్రీస్తు తెలియజేసినట్లు దేవుడు తన వారిని ప్రేమిస్తాడు, వారిని అంతము వరకు ప్రేమిస్తాడు. దివ్య కారుణ్యమును గూర్చిన
ఈ పరమసత్యమును క్రీస్తు సిస్టర్ ఫౌస్తీనాకు తెలియజేశాడు. ఈ సత్యమును భక్తుల కన్నులకు కట్టేలాగా ప్రత్యక్షపరచే తన రూపాన్ని చిత్రించుమని సిస్టర్ ఫౌస్తీనాను కోరాడు క్రీస్తు. ఈ చిత్రపటములో ఆయన పవిత్ర హృదయము నుండి కారిన రక్షణాత్మక రుధిర జలధారలను రెండింటినీ గుర్తింపుమని కోరాడు. పాపాత్ముల కొరకు బళ్ళెపు పోటునకు గురి అయిన ఆయన హృదయము నుండి ప్రవహించిన రక్తము నీరు చూచి ప్రతి ఒక్కడు హృదయ పరివర్తన చెందుతాడు అని కూడా క్రీస్తు వివరించాడు. ఆయన నుండి జాలువారిన పవిత్ర రక్తం, విశుద్ధ జలమును చూచిన పాపాత్ములు కూడా ఆయన యందు విశ్వాసము కలిగి రక్షణ పొందగలుగుతారు అనేదే ప్రభుని సందేశం. కనుకనే ప్రభు నేను నిన్నే నమ్ముకొన్నాను అనే మాటలను కూడా తన పటము మీద ముద్రించుమని సిస్టర్ ఫౌస్తీనాకు విదితం చేశాడు క్రీస్తు. ఈ అంశమును క్రీస్తు ప్రభువు ఇట్లు వెల్లడించాడు. నా కారుణ్యం మీద నమ్మకముతో నా వైపు తిరుగనిచో మానవుని జాతికి శాంతి ఉండదు అని కూడా ప్రభువు హెచ్చరించినట్లు సిస్టర్ ఫౌస్తీనా పేర్కొన్నది. క్రీస్తు నుండి సిస్టర్ ఫౌస్తీనాకు అందిన సందేశం ప్రకారం మానవుడు తన పాపపు దుస్థితిని తాను గుర్తించాలి. ప్రభువు వినిపించే పిలుపును నరుడు సవినయముగా ఆలకిస్తే చాలు. అప్పుడు యేసుక్రీస్తు హృదయము నుండి కారుణ్యపు నదులు అతనిపై ప్రవహిస్తాయి. ఆ నదీ ప్రవాహం సమస్త మానవ జాతిని ఆ జలాలలో ముంచెత్తి శుద్ధి చేస్తుంది. నరజాతిని ప్రక్షాళన చేస్తుంది. దానితో పాపాత్ములు పుణ్యాత్ములు కాగలరు. ఇది శిలువ నుండి క్రీస్తు ప్రకటించే రక్షణం. ఈ లోక ప్రజలకు ఎంతో ఔదార్యముతో దయచేసే ముక్తి భాగ్యం అదే. దేవుని కారుణ్యమునకు మితమంటూ లేదు. కనుక దేవుడు అపారమైన తన ప్రేమకు సిస్టర్ ఫౌస్తీనాను దూతగా ఎన్నుకొన్నాడు. ఆమెను దూతగా పంపుతూ ఆమె నోట ఈ మాటలను పలికించాడు. తన జీవితములో ఎన్ని భయంకరమైన పాపాలు కట్టుకొనిన వాడైనా సరే యేసుక్రీస్తు యొక్క దయాపూరితమును అమితమును సంపూర్ణమును అయిన ప్రేమను నమ్ముకుంటే చాలు. ప్రభువు ఆ క్షణములోనే అతని పాపాలు పరిహరించి రక్షణమును దయచేస్తాడు అని ఆమె తేటతెల్లం చేసింది. సిస్టర్ ఫౌస్తీనా పూర్తి పేరు ఇది. దివ్య సత్ప్రసాద ప్రభుని మరియ ఫౌస్తీనా. ఈ పేరుకు తగినట్లుగానే సిస్టర్ మరియ ఫౌస్తీనా దివ్య సత్ప్రసాద ప్రభుని భక్తితో కొలిచినది. ఆయనను యోగ్యముగా తనలోనికి స్వీకరించినది. ఎంతో వినయముతో ఆయనను ఆరాధించినది. సత్ప్రసాద ప్రభువుతో ఎంతో అన్యోన్యముగా జీవించినది. తనలోనికి వేంచేసిన సత్ప్రసాద ప్రభువును తనివితీరా స్తుతించి ధన్యవాదములు తెలుపుకొన్నది. ఈ అంశమును సిస్టర్ ఫౌస్తీనాయే ఇట్లు వెల్లడించినది. నేను దివ్య సత్ప్రసాదమును స్వీకరించిన క్షణమే నా జీవితములో అతి పవిత్రమైన క్షణము. దేవదూతల కంటూ అసూయపడే గుణమే ఉంటే 2 విషయాలలో మనలను చూచి వారు అసూయపడుతూ ఉంటారు. 1 మనము దివ్య సత్ప్రసాదమును స్వీకరించినప్పుడు, 2 మనము క్రీస్తును పోలి బాధలు అనుభవించినప్పుడు. ఈ రెంటిని చూచి వారికి భాగ్యం దక్కలేదు కదా అని దేవదూతలు వారు మనపై అసూయ పడుతూ ఉంటారు అని సిస్టర్ ఫౌస్తీనా తెలియచేసినది. ఇక్కడ దివ్య సత్ప్రసాదముతో పాటు శ్రమల కోణమును కూడా సిస్టర్ ఫౌస్తీనా జోడించటం గమనార్హం. దివ్య సత్ప్రసాదములో స్వీకరించే పవిత్ర అప్పము వలె ఆమె కూడా రూపొందాలని ఆమె నిరంతరం తపించినది. ఆమె అప్పరూపములో స్వీకరిస్తున్న క్రీస్తు శరీరము యేసుక్రీస్తు శిలువ బలి ఫలము గనుక ఆమె కూడా క్రీస్తు శ్రమలలో నిరంతరము పాలుపొంది పాపాత్ముల రక్షణము కొరకు బలి కావాలని ఆమె చిత్తశుద్ధితో కోరుకొన్నది. అదే రీతిగా త్యాగ జీవితం జీవించినది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే ఆ విషయం ఇది. నేను దివ్య సత్ప్రసాదపు ఘంటారాధనలో పాల్గొనినప్పుడు ప్రభువు ఆయన శ్రమల వలన పొందిన ఆవేదనను నేను కూడా అనుభవించే అవకాశమును కల్పించాడు. కఠోరమైన శ్రమల సమయములో ఆయన గుండెలను చీల్చివేసిన పచ్చి చేదు అనుభూతిని
పొంగి పొరలే స్థాయిలో నేను కూడా చవిచూచే అదృష్టమును నాకు ప్రభువు దయచేశాడు అని సిస్టర్ ఫౌస్తేనా వాకొన్నది. డైరీ 872. కావున అపరిమితమైన క్రీస్తు కారుణ్యం ద్వారా పాపక్షమను పొందినవారు హృదయశుద్ధిని పొంది దివ్య సత్ప్రసాద ప్రభువును తమలోనికి స్వీకరించుటకు అర్హులగుతున్నారు. ఆ పిమ్మట ఆయనతో పాటు ఆయన శ్రమలలో పాలు పొందే అర్హతను కూడా వారు పొందుతున్నారు. అంతేకాదు, సిస్టర్ ఫౌస్తేనా దివ్య సత్ప్రసాదము స్వీకరించినప్పుడు ప్రభుని శ్రమలను అనుభవానికి తెచ్చుకొని ప్రభువును వాదారుస్తూ ఉండేది. ప్రభువును గాఢంగా ప్రేమించిన ఆమె పలుకులు, కపటము లేని ఆమె మాటలు ప్రభువును ఎంతగానో ఊరడించాయని క్రీస్తే ఆమెకు స్వయంగా తెలియచేశాడు. క్రీస్తు ప్రభువు ఆమెతో, కుమారి, నీకు నా మీద గల ప్రేమ అనేక ఆత్మల ఉదాసీనతకు నష్టపరిహారముగా ఉన్నది అని క్రీస్తు సిస్టర్ ఫౌస్తేనాను ప్రశంసించాడు. డైరీ 1816. అనగా సిస్టర్ ఫౌస్తేనా వంటి భక్తిమంతుల సహకారం అనేక ఆత్మల రక్షణమునకు దోహదపడుతున్నదనేది స్పష్టం. 12వ పయస్ పోపు గారు క్రీస్తు జ్ఞాన శరీరమును గూర్చి తెలియజేసే మిస్తిచి కోర్పోరిస్ అనే తన విశ్వలేఖలో ఇట్లు పేర్కొన్నాడు. మనకు అంతుపట్టని పరమ రహస్యం ఇది. యేసుక్రీస్తు జ్ఞాన శరీరములో అవయవాలుగా ఉన్న విశ్వాసుల యొక్క స్వచ్ఛందమైన విజ్ఞాపన ప్రార్థన మీదను వారి ప్రాయశ్చిత్త క్రియల మీదను అనేక మంది రక్షణము ఆధారపడి ఉన్నదనేది వాస్తవము. కనుక భక్తులు ఈ ఉద్దేశముతో తమ ప్రాయశ్చిత్త క్రియలను, పరిహార క్రియలను నిర్వహిస్తే అది సాధ్యపడుతుంది అని ఆయన స్పష్టం చేశాడు. అనగా మన సత్క్రియల ద్వారా, త్యాగ కృత్యాల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఉపవాసముల ద్వారా, దాన ధర్మముల ద్వారా ఎన్నో ఆత్మలను పాపముల నుండి విమోచించి వారికి రక్షణ కల్పించవచ్చును అనే సత్యాన్ని మనం గుర్తించి ఈ కారుణ్య భక్తిలో చిత్తశుద్ధితో పాల్గొనటం అనివార్యం. ఇన్ని ఆధ్యాత్మిక సత్యాలతో కూడియున్న సిస్టర్ ఫౌస్తేనా జీవిత విశేషాలు తిలకించాక అసలు ఎవరైనా దేవుణ్ణి ప్రేమించకుండా ఒక్క క్షణమైనా బ్రతికి ఉండగలరా అనే ప్రశ్న జనిస్తుంది. ఇది యోచించదగిన అంశం. మన దేవుడు దయార్ద్ర హృదయుడు. ఆయన రక్షణపు వెలుగును స్వర్గము నుండి మనపై ప్రకాశింపచేసెను అని జకరియా గీతం ప్రవచించింది. లోక 1:78. దేవుని ఆశ్రయించి ఆయన కారుణ్యంపై నమ్మకం కల వారిని క్షమింపుమని క్రీస్తు తన శిష్యులను ఇట్లు ఆదేశించాడు. ఆయన వారి మీద శ్వాసను ఊది పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమింపబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని అన్నాడు. యోహాను 20:22-23 వరకు. ఈ ఉద్యమమే నేడు సిస్టర్ ఫౌస్తేనా ద్వారా దివ్య కారుణ్య ఉద్యమముగా మారినది. దేవుడు మానవులందరినీ ప్రేమతో క్షమించే కరుణామయుడు గనుక ఈ లోక ప్రజలందరినీ క్షమిస్తాడు. ఘోరమైన పాపాలను చేసే వారిని కూడా కనికరముతో తన చెంతకు ఆకర్షిస్తాడు. కనుక ఇంత దయామయుడైన దైవ కుమారుని శిలువ మరణం వృధా కాకుండా పాపాత్ములందరి రక్షణం కొరకు మనమంతా శ్రమించుదాం. వారిని దేవుని కారుణ్యానికి అర్హులను చేద్దాం. ఈ విషయములో అలక్ష్యం పనికిరాదు. మనం నిరంతరం కృషి సలుపుతూ ఆ కారుణ్య జపమాల ప్రార్థనను నిరంతరం ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు చెప్పటం ఎన్నో ఆత్మల రక్షణకు దోహదపడుతుందనే సత్యాన్ని మర్చిపోకూడదు. కనుక ఈనాటి మాట ఇది. నిన్ను క్షమించే క్రీస్తే నీ రక్షణం. ఆయన యందు నమ్మకమే నీ తక్షణ కర్తవ్యం.